వాస్తవానికి పోలీసులు కొన్ని కేసుల్లో చాలా నిర్బంధాలు, విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. అనవసరమైన సెక్షన్లు, వేధించే విధంగా అర్ధరాత్రి లిఫ్ట్ చేసుకొని రావడాలు. సరే, పోలీసులు ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు, వాళ్ళ పనితీరు మరి పక్క రాష్ట్రాల్లో ఇంత దారుణమైన వ్యవహార శైలి ఉందో లేదో మనకు తెలియదు. కానీ బట్ ఆ పోలీసుల దుందుడుకు చర్యలకు, వాళ్ళ చట్ట వ్యతిరేక నిబంధనల ఉల్లంఘనలను హైకోర్టు ఎప్పటికప్పుడు గట్టిగా నిలదీస్తూ ఉంది. పోలీసులను డెఫినెట్లీ పౌరుల హక్కులు కాపాడే క్రమంలో, పౌరుల స్వేచ్ఛను కాపాడే క్రమంలో, నిబంధనలకు లోబడి పనిచేయాలి అనే ఈ క్రమంలో హైకోర్టు సరే వాళ్ళేమి రాత్రి గారి ఒక ఉన్న పరంగా నిర్ణయం తీసుకొని డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసేయాలి అని హైకోర్టు అలా చెప్పలేరు. కాబట్టి హైకోర్టు ఒకసారి కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తేనే పోలీసులు మారాలి. కానీ హైకోర్టు ఎన్నిసార్లు ఆవేశాన్ని ప్రదర్శించినా, ఎన్నిసార్లు పోలీసులకు చెబుతూ ఉన్నా, ఎక్కడో దగ్గర వాళ్ళు రిపీటెడ్గా కొన్ని పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే పోలీసులకు కూడా హైకోర్టు చాలాసార్లు మంచిగానే పాఠాలు చెబుతూ వస్తూ ఉన్నారు. పౌరుల స్వేచ్ఛ గురించి, చట్టం గురించి, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ నిబంధనల గురించి. ఇందులో ప్రధానంగా మనం ఈ మధ్యకాలంలోనే చాలాసార్లు చూసాం. మెజిస్ట్రేట్లు యాంత్రికంగా ప్రవర్తించి డిమాండ్ విధించడం మీదైనా, పోలీసులు ఆటిట్యూడ్ చూపించడం మీదైనా, పోలీసులు దురుసుగా దుందుడుగా ప్రవర్తించడం మీదైనా గౌరవనీయులైన జస్టిస్ మన్మథరావు గారు ఈసారి చాలాసార్లు పౌరుల హక్కు గురించి, స్వేచ్ఛ గురించి, పోలీసులు ఏ విధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు, ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని చాలాసార్లు, ప్రతిసారి కూడా ఈ మధ్యకాలంలో గౌరవనీయులైన జస్టిస్ గారు అయితే ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. పోలీసులను పద్ధతి నేర్చుకోమని చెబుతూ వస్తూనే ఉన్నారు. సో మొత్తం మీద పౌరుల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఈసారి డెఫినెట్లీ తన పరిధిలో మాత్రం ఉన్నంత వరకు బాగానే వర్క్ చేశారు. ఇప్పుడు ఈసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కర్ణాటక హైకోర్టుకు బదిలీ మీద వెళ్ళబోతూ ఉన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఆ తీర్మానం చేశారు. ఆ తీర్మానపు కాపీని కేంద్ర న్యాయశాఖకు పంపుతారు. అక్కడి నుంచి ప్రధానమంత్రి కార్యాలయానికి చేరితే, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్రపతి కార్యాలయానికి చేరుతుంది. అక్కడ ఆమోద ముద్ర పడగానే అంతా అయిపోతుంది విదిన్ షార్ట్, వెరీ సూన్. సో జస్టిస్ మన్మథరావు గారు కర్ణాటక హైకోర్టుకు బదిలీ మీద వెళ్తూ ఉన్నారు.